జీవితం అంతా పడిన శ్రమ చావు భయంతో ఆ దుర్మార్గుల పరం చేశాను. మందులను ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ విషాన్ని, మై గాడ్, వాళ్ళ చేతుల్లో ఉన్న విషయాల గురించి ఆలోచిస్తే నాకు మతిపోతుంది సార్వభౌమ. ప్రొఫెసర్, వాళ్ళ చేతిలో ఉన్న విషయాల గురించి చెప్పండి. ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నాలు చేద్దాం. ఆ ప్రయత్నంలోనే నిన్ను కలుసుకోవాలని, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని క్యాసెట్ పంపించాను. అనుక్షణం నన్ను నీడలా వెంటాడే ఆ దుర్మార్గులు నా ప్రయత్నాన్ని నాశనం చేశారు. నా పర్సనల్ డ్రైవర్ను దారుణంగా చంపారు. సార్వభౌమ, మనల్ని ఎవరో గమనిస్తున్నారు. హై స్కూల్ రోడ్ నెంబర్ 46 వచ్చి సాయంత్రం నన్ను కలుసుకో. అంటారు దీన్ని వెలిగించడం అంటారా, అంటించడం అంటారా? ఫోటోని తగలబెట్టడం అంటారు, మనిషిని మంట పెట్టడం అంటారు. నువ్వు ఇక్కడ? నాన్నగారు. ప్రొఫెసర్ జయదేవ్, మీ నాన్నగారా? ఒక డాక్టర్గా ఈ సమాజంలో ఉన్న అవినీతిపై మీరు సాగించే పోరాటాన్ని గమనించాను. ఆ కోట్లింగ ముఠా చేతిలో చిక్కిన మా నాన్నగారిని మీరొక్కరే కాపాడగలరన్న నమ్మకంతో మిమ్మల్ని వెంటాడాను. మీతో పరిచయాన్ని పెంచుకున్నాను. మీరిద్దరూ కలిసి ఆ నీచుల ఆట కట్టిస్తారని మా నాన్న ఆశ, మీ ఆశయం నెరవేరుతుందని ఆశించాను. కానీ నా ప్రయత్నం పూర్తి కాకముందే నీచులు మా నాన్నను చంపేశారు. రాణి, శవంలా మారిన విజ్ఞానానికి నువ్వు ఓదార్పు కావాలి. మనిషిని శవం చేసి బ్రతకాలనుకునే స్వార్థానికి నువ్వు తీర్పు చెప్పాలి. ఆ సైంటిస్ట్ జయదేవ మదర్తో 100 మదర్లో పూర్తి చేయించాను. నాకు ఏదైనా బిరుదిచ్చి సన్మానం చేయించండి. బ్రహ్మాండమైన బిరుదు, శత నరహంతక. ఇలాంటి బిరుదు చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు, ఇక ముందు ఇస్తారని నమ్మకం లేదు. బంగారు బాటను చంపుకుని సంకలు ఎగరేస్తున్నారా? ఇంకా ఏం కనిపెడతాడు, మనకేమిస్తాడు? బూడి తప్ప. వాడి రీసెర్చ్ విషయం అంతా నా చేతిలో ఉంది. ఏం భయపడదు. ఏం తెలియతే అట్లా ఉండవయ్యా. అది సరే పాత్రరు, మన తర్వాత ఆపరేషన్ ఎలా ప్లాన్ చేసావు? పసిపిల్లల మొదలు పండు వృద్ధుల వరకు ఏం కావాలి? ఏం కావాలంటే ఆలోచించి రేపు చెప్తా. ఎల్లుండి చెప్పవయ్యా. నేను చెప్తా పాత్రరు. పాలు. ఎగ్జాక్ట్లీ. ఆ పాలల్లోనే మనం విషయం కలుపుతున్నాం. అప్పన్నగూడెంలో దానికి విరుగుడు 10 కోట్లు విలువ చేసే మందులో రెడీగా ఉంచుతాం. ఆ మందుకు సంబంధించిన ప్రచారం నీ పేపర్లో విరివిగా జరుగుతుంది. పాల కల్తీ సరిగ్గా ఈ నెల 21వ తేదీ. అటు సూర్యోదయంతో కాకుల అరుపులు, ఇటు పాలు తాగిన లోకుల అరుపులు. అబ్బా పాత్రరు, నీ బుర్రను అమెరికాలో దారం పెడితే $50,000 జానకమ్మ గారు, ఈ నెల 21వ తేదీన ముహూర్తం అమోఘంగా ఉంది. ఇదిగో లగ్నపత్రిక. శుభస్య శీఘ్రం. వస్తానండి. ఈ నెల 21వ తేదీ అంటే నేను ఆకాశంలో ఉంటానే. పోనీ అక్కడ చేసుకోవచ్చా పెళ్లి? రై, నువ్వు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా మేడ వంచి పెళ్లి చేస్తాను. తొందరలోనే పెళ్లి ముహూర్తం. పనులు ఎలా అవుతాయో ఏమో. చూడండి అత్తయ్య గారు, నా పెళ్ళ చేత పనులు చేస్తే మాత్రం ఊరుకోను. నువ్వు ఆ మాట మీదే ఉండాలిరా. నా చెల్లాయికి ఏమన్నా కష్టం కలిగిందో నిన్ను విమానానికి కట్టేసి మరీ విరగదీస్తాను. చెల్లెమ్మా, వీడు అసలే కోతి, కుప్పిగంతులు ఎక్కువ. ఎలా కంట్రోల్ చేసుకుంటావో ఏమో. నువ్వున్నాగన్నయ్య, నాకేం భయం? అంటే మీ అన్నయ్య రుస్తు సోరాబా నేను భయపడ్డానికి? అరే రాస్కెల్, అదిగో పెళ్ళైనా అలాగే తిడతావా? పిల్లలు పుట్టినా ఇలాగే తిడతాను, మనవాళ్ళు పుట్టినా ఇలాగే తిడతాను. జీవితాంతం నేను ఇలా తిడుతూనే ఉంటాను. చూడత్తయ్యా. ఒరే నాయన, కాబోయే బావగార్రా, కాస్త మంచి మర్యాద ఉంచు. అమ్మా, వీడికి చనువిస్తే చెల్లాయికి కాదు నాకవుతాడు మొగుడు. ఈ నవ్వులే నా చెల్లాయి పెళ్లికి అడ్వాన్స్ అక్షింతలు, మంగళ వాయిద్యాలు. తిలక్, రారా.
ఎన్నాళ్ళకి తండ్రి జ్ఞాపకం వచ్చాడ్రా. బాగున్నావా? మీకు నేను జ్ఞాపకం ఉన్నందుకు చాలా సంతోషం. అభిప్రాయాలు మనుషుల్ని దూరం చేసినా మనసుల్ని కదరా. నువ్వు నాకు దూరంగా ఉన్నా నా ఆలోచనలన్నీ నీ మీదే. నీకు తెలుసా, నీ కోసం ఎన్నో మంచి మంచి సంబంధాలు చూస్తున్నాను. అందరూ కోటీశ్వర్లే. కొందరికి ఫారిన్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు, మరి కొందరికి స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఈ నెల 21వ తేదీన నా పెళ్లి నిర్ణయం అయింది. మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చాను. పెళ్లి నిర్ణయమైందా? ఎవరితో? డాక్టర్ సార్వభౌమ చెల్లెలు ఉషతో. తిలక్, మనసుంటే వచ్చి ఆశీర్వదించండి. మనస్సు? నీ మాటలు విన్నాక నా మనసు చచ్చిపోయిందిరా. అసలు వాడు ఆ సార్వభౌమ ఇద్దరి మధ్య చిచ్చులేపాడు, మనల్ని విడతీశాడు. ఈ రోజు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్న నిన్ను ఆశీర్వదించే పెద్ద మనసు నాకు లేదురా. లేదు. ఈ తిలక్ అవినీతికి కాదు, ఆత్మీయతకు అమ్ముడిపోయే మనిషి. అందుకే స్వార్థం నీడలో బ్రతకలేక ఆ సార్వభౌముడికి అమ్ముడిపోయాను. అవునరా, నేను ఒక రాక్షసుని, కిరాతకుణ్ణి. మమతలు మమకారాలు చచ్చి కరెన్సీ నోట్లు మాత్రమే పీకు తినే కక్కొట్టకుండి. ఇలాంటి ఈ తండ్రిని పెళ్లికి పిలవడానికి రాలేదురా, అవమానించడానికి వచ్చాం. మీరేమనుకున్నా సరే, మీకు మీ పెద్దరికానికి ఇచ్చిన విలువను కాపాడుకోవాలనుకుంటే పెళ్లికి రండి, అక్షింతలు వేయండి. వస్తా. ఈ పట్టుచీరలో ఇది చాలా అందంగా ఉంది. అవునే, చూడండి ఎంత బాగుందో. వాళ్ళ అన్నయ్య గారి సెలక్షనే చాలా బాగుంటుంది. అన్నయ్య ఏం ఎలా చూస్తున్నా? ఏం లేదమ్మా, 2 పిచ్చి జడ్లు వేసుకుని చిరిపిగా తిరిగే నా చెల్లెల్లో ఎంత పెద్దరికం వచ్చిందా అని చూస్తున్నాను. ముచ్చట్లాడుతున్నారా? ముహూర్తం ఇవ్వాలేరా, రేపు కాదు. త్వరగా వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురా. అలాగేనమ్మా. త్వరగా కానివ్వండి అమ్మా. తిలక్, మందు లేకపోతే యాటలో మజా లేదురా. అవునరా తిలక్, ఓ సీసా పాల్గొట్టు. అరవకండి, సార్వభౌమ చూస్తే ఊరుకోడు. అందుకని నల్లగా కొట్టేయండి, వాసన రాకుండా కిల్లిని తినేయండి. ఓకే, అండర్స్టాండ్? ఓ స్టాండ్, కమ్ ఆన్. నువ్వా? సారా, ఇదేదో ఆయుర్వేదం మందంట, కాస్త తాగితే మంచిదని. రైట్, ఈ నాటకం అంతా నాకు తెలుసురా. ఫ్రెండ్స్ ప్లీజ్, ఒక్క పెగ్గంటే ఒక్కటే. రాస్కెల్, ఒక్క తనుతన్నానంటే వెళ్ళి పెళ్లి పెగ్గ మీద పడతావు. రాయా? పెళ్లి కొడుకు బాబు గారు, మీరు ఇప్పుడు తాగవలసింది అవి కాదు, ఇవి. అబ్బా, ఈ రెండింట్లో ఏవి తాగితే బాగుంటుంది? ఇప్పుడు పాలు స్వచ్ఛమైనవి కదా, అది తాగితే పాలా? ఇక బాగా పెళ్లి పెగ్గ మీద కూర్చుందో గాని. అయితే మరి నన్ను ఎత్తుకోవా? ఏంటి ఎత్తుకోవాలా? ఇప్పుడే కదరా పాలు తాగాను, పసిపిల్లాడిని కదా. ఏడ్చాలే పద.